ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. ఆదరణకరమైనటువంటి మాటలు, చక్కని విషయాలు మరి అందించినటువంటి బాబురావు గారికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నా. ఇంకొక 5-10 నిమిషాల్లో కూడిక ముగించుకుందాం. సకాలములోనే ముగించటానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే కొంత మీరు రావటం లేటును బట్టి మేము కూడా కొంచెం మీకు ఆకలిస్తే కొద్దిగా ఒక ముద్ద ఎక్కువ తింటారని కొంచెం లేట్ చేస్తున్నాం. దాన్ని బట్టి ఇంకొక విషయం ఏంటంటే, ఇది పొద్దాక జరిగేటువంటిది కాదు గనుక నిన్నటి దినాన మరి వాస్తవానికి క్రమబద్ధంగా జరిగించబడవలసినటువంటి పరిస్థితి, మరి జనాభా ఎక్కువగా రావటం, కొంత ఇతరితర కార్యక్రమాలను బట్టి పెందలకాడ ముగించాం నిన్నటి దినాన. ఈరోజు మరి 10 గంటలకే స్టార్ట్ చేస్తే చక్కగా మీరందరూ వచ్చినట్లయితే మరి ఖచ్చితంగా టైం అంటే టయానికి ముగించేటువంటి వారు, ఎప్పటికి ఇబ్బంది ఏమి లేదు. కానీ నేను కూడా మరి స్థానిక దైవజనునిగా ఆ కుటుంబంని బట్టి కొన్ని మాటలు నేను కూడా చెప్పవలసిన అవసరత ఉన్నది కనుక కొన్ని మాటలు నేను కూడా చెప్పాలని ఆశిస్తా ఉన్నాను. వాస్తవానికి మరి ఈ స్థలానికి, ఈ పరిచర్యకు, ఈ గోడవల్లి నడుంపల్లి ప్రాంతంలో ఏర్పాటు చేయబడిన మందిర సేవ కొరకు మరి మా నాన్నగారు ప్రప్రదంగా మా నాన్నగారు వచ్చి దరిదాపు ఒక 20 సంవత్సరాలు వరకు సేవ చేశాడు. ఆ తర్వాత దేవుని మహాకృపను బట్టి నేను కూడా సేవకి ప్రాంతానికి రావటం జరిగింది. మరి సేవకు వచ్చినటువంటి తర్వాత నాకు ఆత్మీయమైనటువంటి బిడ్డల్లో ఒక ప్రాముఖ్యమైనటువంటి ఆత్మీయ బిడ్డ రాహెలమ్మ గారు. ప్రియులారా, మరి ఎంత దైవభక్తి కలిగినది అనేటువంటి విషయాన్ని మీ అందరికీ ప్రత్యేకంగా నేను చెప్పవసరం లేదు. ఎందుకంటే ఆమె వ్యక్తిగత విధానం మీ అందరికీ తెలిసినటువంటిదే. రెండవదిగా మరి బాబురావు గారి విషయం ఆలోచన చేస్తే చాలా మంది యవనస్తులు ఉన్నారు, నాకంటే పెద్దవారు ఈ గ్రామంలో ఉన్నారు, మరి నాకంటే చిన్నవారు కూడా కొంతమంది ఉన్నారు. మరి దైవజనునిగా గుర్తించి మాట్లాడే వ్యక్తి అంటే బాబురావు గారు. చాలా మరి ఏ సమయంలో ఏ విషయంలో మాట్లాడడానికి వచ్చినా, లేకపోతే మేమేదైనా ప్రార్థన చేయటానికి వస్తే ఇంట్లో నుంచి బయటకు వచ్చేసేవారు. పాస్టమ్మ గారు నేను గృహాల విజిట్ కానీ లేకపోతే ఏదైనా ఇతరితర కార్యక్రమాలకు వచ్చినప్పుడు ప్రైజ్ లార్డ్ అండి అంటే, ఎక్కడ రోడ్డు మీద ఉన్న ప్రైజ్ లార్డ్ అంటే ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. కొంతమందికి అదొక విధమైనటువంటి స్వభావం, ఎదుటి వ్యక్తిని గౌరవించలేని ఏమండి మరి ఆ స్వభావం చాలా మందిలో ఉంటది. పిల్లలు ఒక స్థాయిలో ఉన్న తర్వాత ఆయన పనులు ఆయన ఉన్న, రెండవది సేవకులంటే ఒక మంచి అభిప్రాయం కలిగినటువంటి వ్యక్తి బాబురావు గారు. మూడవదిగా వారి పిల్లలు కూడా ఎలాంటి వారంటే, ఆ పిల్లల గురించి కూడా నేను ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రియులారా, నేను అనుకుంటాను పుడితేటంటి బిడ్డలే పుట్టాలి ఎవరి కడుపునన్న అనేటువంటి. ఎందుకంటే ప్రియులారా, వారి స్వాభావికమైనటువంటి ఆ ప్రవర్తన గాని ఆలోచన గాని, ఎందుకంటే కొంతమంది లేరని కాదు, ఊర్లో ఎవ్వరు లేరని కాదు నేను అంటుంది, వారి గురించి చెప్పవలసిన అవసరత వచ్చింది కాబట్టి చెప్తున్నాం. ప్రియులారా, మరి బిడ్డలుంటే ఇలాంటి బిడ్డలే. కీర్తి విషయం కానీ, అలాగే పెద్ద కుమారుని విషయం కానీ, చిన్న కుమారుని విషయం కానీ, పెళ్ళిళ్ళయ్యి భార్య పిల్లలున్నా ఏదన్నా చెప్పినా కానీ
మాట కాదు, నాకు పని ఉంది అన్న మాట వాడరు. ఖచ్చితంగా ఆ పనిని చేసిన తర్వాత వారి పనులు జరిగించుకునేటువంటి బిడ్డలు వాళ్ళు కూడా. అయితే దేవుడు వారి జీవితాలు ఈ విధంగా ఉన్నతమైన కృపలో నిలపటానికి కారణం ఏంటంటే, వాస్తవంగా ప్రియులారా, తన తండ్రి శ్రమ, తన తల్లి ప్రార్థన, వారి విధేయతను బట్టి మాత్రమే కుటుంబం దీవించబడినదని నేను దైవజనునిగా స్పష్టంగా చెప్పగలుగుతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. నాకు వాస్తవానికి రాహేలమ్మ గారిని అంటాను, మా చిన్న మమ్మీ. నాకు ఆత్మీయ బిడ్డే గాని నాకు చిన్న మమ్మీ అంటాను, ఎందుకంటే అంత ప్రేమ కలిగిన బిడ్డ ఆ బిడ్డ. అయితే ప్రియులారా, నేను ఒక్క మాట వాక్యములో నుండి జ్ఞాపకం చేస్తాను. దేవుని వాక్యములో రోమియులకు రాస్తూ అపోస్తుడైన పౌలు 8వ అధ్యాయము 28వ చరణంలో ఒక చక్కటి మాట మాట్లాడతాడు. ఏమనంటే, దేవుని ప్రేమించువానికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవునికి స్తోత్రం చెప్తారు గట్టిగా. ఇక్కడ పౌలు గారు ఒక చక్కటి మాట రోమా సంఘానికి తెలియపరుస్తూ మాట్లాడుతున్నాడు. ఏమనంటే, దేవుని ప్రేమించు వారికట సమస్తము మేలు కొరకే సమకూడి జరుగుచున్నవి అని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాలన్నిటిని బట్టి, ఇంతకు ముందు చాలా మంది మాట్లాడారు, వారి మాటలు ఇప్పుడు నేను మాట్లాడుతున్నవి అన్ని కూడా ఏమని ఎక్కువగా సంబోధించబడినవి అంటే, దేవుని ప్రేమించే కుటుంబం. ఇప్పుడు ఈ కుటుంబము దేవుని ప్రేమించే కుటుంబం అయితే, అక్కడ పౌలు గారు అంటున్నాడు ఏమనంటే, సమస్తము మేలు కొరకే సమకూడి జరుగుచున్నాయి. అంటే ఇప్పుడు ఈ కుటుంబములో జరిగినటువంటి కార్యము మేలైన కార్యమా, కీడైన కార్యమా? ఏమంటే, మనుష్యుల యొక్క అభిప్రాయములనైతే ఆ ఇంట్లో కీడు జరిగింది, ఇబ్బంది కలిగింది, ఇదిగో బాధాకరమైన పరిస్థితిని అనుభవిస్తున్నారు అని చెప్పి రకరకాలైన మాటల చేత స్పందించే వాళ్ళు ఉన్నారు. కానీ వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, అది మేలు కొరకే జరిగించబడింది, మేలు నిమిత్తమే జరిగించబడింది. అంటే ఇది మేలంటారా? మరణం అంటే మేలా? ఏమండి, ఇందాక పాస్టర్ గారు కూడా చెప్పారు, మరణం అంటే మేలా? మేలా? ఇదేంటయ్యా నువ్వు భలే మాట్లాడుతున్నా, మరణించిన వాళ్ళకి మేలు జరిగిందంటావు అంటారు. కాదు కాదు, ఆ విధానంలో నేను చెప్పటం లేదు. కానీ సమస్తము మేలు కొరకే సమకూడి ఈ కుటుంబము పట్ల దేవుడు కార్యాన్ని జరిగించాడు. మనకి బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ప్రియులారా, ఈ విషయాలు లోక పరిధిగా మనం చూస్తే అది మేలైనది అనే దానిని ఏమంటామంటే, ఏదైనా ఉద్యోగం వస్తేనో, ఆరోగ్య పరిస్థితి సమకూర్చబడితేనో, లేకపోతే ఒక డబ్బు, ఒక మంచి ఆ పరిస్థితి ఏదైనా మనకు అనుగ్రహించబడితే అది మేలనుకుంటాం. కీడును, ఇబ్బందిని, శ్రమను, బాధను మేలుగా మనం భావించాం. ఇక్కడ సమస్తము అంటే మేలైనది అంటే ఆశీర్వాద సంబంధమైనదే కాదు, అది ఇబ్బంది అయినా, బాధ అయినా, ఏదైనా చెప్పండి మేలే. మేలు జరిగితే అంటే ఒక పెళ్లి జరిగితే మేలు, ఒక చావు జరిగితే కీడని కాదు. మేలైతే పెళ్లి జరిగిన ఆనందకరమైన కార్యం జరిగిన మేలే, ఇబ్బందికరమైన దుఃఖకరమైన కార్యము జరిగిన మేలే.
వాక్యంలో మనందరికీ సుపరిచితమైన వ్యక్తి ఏబు గారు ఉన్నాడు. ఒక్క రోజే 10 మంది పిల్లలు చచ్చిపోయారు కదా. దేవుడిచ్చెను, యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొనినని వెంటనే ప్రభుకి స్తోత్రాలు చెప్పాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని నిర్ణయమును ఎవరు తప్పించగలిగిన ఏమండి వారెవ్వరూ లేరు. అట్టి అవకాశం మనకిస్తే దేవునికి స్తోత్రం. చాలా బాగుంటది కదా. రిమోట్ కంట్రోల్ మన చేతులు ఉన్నట్టు, టీవీని ఆన్ చేసి ఆఫ్ చేసినట్టుగా రిమోట్ కంట్రోల్ ఉన్నట్టు, మరణము, అనారోగ్యం ఇలాంటి పరిస్థితిలో రీసెట్ చేసుకున్నట్టుగా మనం చేసుకోగలిగితే ఇక అసలు దేవుని లెక్క చేసేవాళ్ళే ఉండేవాళ్ళు కాదేమో. ఏమండి, ఇంకొక మాట, దావీదు ఉంటాడు. దావీదు తన కుమారునికి అనారోగ్య పరిస్థితిలో, బెత్షెబాకును దావీదునకు పుట్టినవాడు అనారోగ్య పరిస్థితులు, బలహీనతలుండి చచ్చిపోతాడేమో అనుకోని సందర్భంలో 7 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. చనిపోయిన వెంటనే ఏమండి లేచి తలార స్నానం చేసి అన్నం తీసురండి, భోజనం తీసురండి అని చెప్పి పనివారికి చెప్పి, ఏమండి భోజనం చేస్తుంటే పనివారు అడిగారు, అయ్యా ఏంటి ఇంత ఇప్పటి వరకు బాగా ఏడ్చి ప్రార్థన చేసి ఉపవాసం ఉన్నావు, ఇప్పుడేంటి కుమారుడు చచ్చిపోతే లేచి భోజనం చేస్తున్నావంటే, అప్పుడేమో దేవుడు కాపాడతాడేమోనని ప్రార్థన చేశా. దేవుని ఆలోచనకు నేను ఎదురు చెప్పేవాడిని కాదు, కానీ దేవుని చిత్తం అలాగుంది కాబట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ వెంటనే ఏమండి స్నానం చేసి భోజనం చేశాను. అంటే నేను దైవజనునిగా నేను చెప్తున్న మాట ఏంటంటే, వాస్తవానికి తండ్రి లేనటువంటి ఆ లోటు, తండ్రి ప్రేమ, ఆప్యాయత, అనురాగం బిడ్డలు పరిపూర్ణంగా అనుభవించిన వాళ్ళు కాబట్టి ప్రియులారా, మరి మీకు దుఃఖం, బాధ ఉండదనేటువంటి విషయాన్ని నేను చెప్పను, కానీ దైవజనునిగా వాక్యమును బట్టి మీకు చెప్పేటువంటి మాట ఏంటంటే, ఇది దేవుడు మీ జీవితంలో మేలు కొరకే జరిగించి ఉంటాడని నేను భావిస్తూ ఈ మాటలు చెప్తున్నాను. వాక్యం అంటుంది, కీడు వెనక మేలు దాగుంది. అట్టి మేలు మనమందరం మన జీవితాల్లో అనుభవించుదుము గాక. ఆ కుటుంబానికి దేవుడు ఆదరణ, ఓదార్పును కలిగించి తన కృపలో నిలుపును గాక.